ఇక ఏపీలో ఇటు సోషల్ మీడియా చుట్టూనే రాజకీయం మొత్తం కూడా రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఎక్కడ హీట్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఓవైపు చెల్లెల్ని బాధితురాల్ని చేస్తూనే ఇటు బాలకృష్ణ ఇంటి నుంచి వెబ్సైట్ దాడులు మొదలు పెట్టారని జగన్ మాట్లాడుతుంటే, కుట్రలకు పాల్పడ్డ వారు ఏ ప్యాలెస్ లో ఉన్నా అరెస్ట్ అయితే చేయాలి అన్నది షర్మిల డిమాండ్. ఇంకోవైపు అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ కు కౌంటర్ ఇచ్చారు. ఇంత జరిగినా వర్రా రవీందర్ ను వెనకేసుకు రావటంపై ఫైర్ అయ్యారు సీఎం. ఇంతకీ అసలు చెల్లెలు షర్మిలతో రాజీ కోసమే 2019కు ముందు సంఘటనలను జగన్ ప్రస్తావించారా? అసలు 2019 తరువాత జరిగిన వ్యక్తిత్వ హననాలపై ఎందుకు మాట్లాడలేకపోయారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. సోషల్ మీడియా చుట్టూ ఏపీ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతుంది. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టడం చుట్టూ మ్యాటర్ వేడెక్కుతుంది. ఈ విషయంలో చాలా రోజుల తర్వాత చెల్లెలు షర్మిల గురించి జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. తన చెల్లిని వేధించింది టీడీపీ బ్యాచ్ అని, అందులోనూ లోకేష్ మామ, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఇంటి నుంచే వెబ్సైట్ల ద్వారా అసభ్య రాతలు రాయించారన్న పాయింట్ను తెరపైకి తెచ్చారు. అప్పట్లో బాలకృష్ణపై షర్మిల విమర్శలు చేసిన వీడియోను ప్రదర్శించారు. ఈ చర్య ద్వారా తన చెల్లెలితో ఉన్న విభేదాల విషయంలో రాజీకి ప్రయత్నించే పని చేశారా అన్నది ఒక వెర్షన్ అయితే, ఇదంతా 2019కి ముందు సంగతి మాట్లాడుతున్న జగన్ ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన వ్యక్తిత్వ హననాలపై ఎందుకు మాట్లాడడం లేదన్నది మరో ప్రశ్న. అయ్యా, నీకు కుటుంబాలున్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? సో వర్రా రవీందర్ అనే పర్సన్ ఎలాంటి పోస్టులు పెట్టలేదని, అతడి పేరుతో కొందరు టీడీపీ వాళ్లే సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచి అసభ్యకర పోస్టులు పెట్టారన్నది జగన్ వెర్షన్. అయితే జగన్ ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా షర్మిల మాత్రం తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. సజ్జల భార్గవ్ అలాగే అవినాష్ రెడ్డి పేర్లు వచ్చినా ఎందుకు దర్యాప్తు చేసి అరెస్టులు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏ ప్యాలెస్ లో ఉన్నా అరెస్టు చేయాల్సిందే అని చెప్పడం ద్వారా అన్నకు ఇండైరెక్ట్ గా ఘాటుగానే జవాబిచ్చారంటున్నారు. నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా, చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. షర్మిల విజయమ్మపై సోషల్ మీడియాలో గతంలో వైసీపీ బ్యాచ్ ఎలాంటి పోస్టులు పెట్టించారో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. అలాగే వర్రా రవీందర్ రెడ్డిని జగన్ వెనకేసుకు రావడం పైన మండిపడ్డారు. నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు? ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకేసుకు వస్తున్నావు. అదే షర్మిల నిన్ను కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఈ రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు, వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో అన్నా చెల్లెలి అనుబంధాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లయింది. చెల్లెలికి సానుభూతి చూపే ప్రయత్నం జగన్ చేసినా షర్మిల మాత్రం తన స్టాండ్ ఏంటో చెప్పకనే చెబుతున్నారు. 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కుటుంబ విభేదాలు బయటపడ్డ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన వ్యవహారాలపై, అందులో ఎవరి పాత్ర ఏంటో మాట్లాడి ఉంటే షర్మిల రియాక్షన్ మరోలా ఉండేదేమో.